ఢిల్లీలో మన పార్టీ సీనియర్ నాయకురాలు మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైల్లో వారిని పరామర్శించడం కూడా జరిగింది. మరి నిజంగా ఒక తల్లి, ఒక మహిళా నాయకురాలు, ఒక కూతురు జైల్లో ఉన్నప్పుడు సాధారణంగా అయితే మరి కుటుంబాల స్థితిగతులు, లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలే మరి ములాఖాతులో వస్తాయి. కానీ మీరందరూ నిజంగా నమ్మండి మిత్రులారా, కల్వకుంట్ల కవిత గారు ఒక్క విషయం కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకుండా ఒక విశాలమైన తెలంగాణ కుటుంబం గురించే వారు మాట్లాడింది. మన ఉద్యమం ఏ విధంగా నడుస్తా ఉన్నది, మనం ఏ విధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏ విధంగా గెలవాలి, పార్లమెంటు ఎలక్షన్లు ఏ విధంగా అయినాయి, ఏ విధంగా మనకు ఓట్లు రాబోతున్నాయన్న విషయాల మీద మాత్రమే వారు మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా అడిగినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా వారు మరి మా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరిగింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు చాలా మంది కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. కానీ కల్వకుంట్ల కవిత గారు ఏమాత్రం భయపడకుండా, తొనగకుండా, బెదరకుండా ధైర్యంగా మీరందరూ ముందరికి పోవాలి. ఈ దాడులు, ఈ జైళ్లలో ఉండడం తెలంగాణ ఉద్యమానికి కొత్త కాదు. 1948 సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు కూడా తెలంగాణ పోరాటాల గడ్డ. మనం భయపడే అవసరం లేదని మరి వారు మా అందరికి కూడా చెప్పడం జరిగింది మిత్రులారా. మరి అదే స్ఫూర్తితోని ఈరోజు పర్కాలలో మరి మనం ఇంత గొప్ప చరిత్రాత్మకమైన సమావేశం చల్లా ధర్మారెడ్డి గారి అధ్యక్షతన జరుపుకుంటున్నాం. మిత్రులారా, పర్కాలంటేనే ఇంతకుముందే సోదరుడు రాకేష్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు. మరి దక్షిణ భారతదేశంలో జలియన్ వాలా బాగ్ లాంటి ఒక గొప్ప ప్రశస్తి పర్కాల ప్రాంతానికి ఉన్నది. పర్కాలలో మరి సెప్టెంబర్ 2 నాడు 17 మంది ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసే క్రమంలో అమరులైన 150 మంది గాయాల పాలైన అలాంటి ఒక గొప్ప పర్కాలలో ఆ ప్రాంతంలో మరి పుట్టిన బిడ్డ రాకేష్ రెడ్డి. ఇలా ఆయన ప్రొఫైల్ చూడండి, ఎంత చక్కగా మాట్లాడిండు. మరి మిగతా అభ్యర్థులు తీన్మార్ మల్లన్నతో సహా ప్రేమేందర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడగలడా? చెప్పండి, మాట్లాడగలడా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. కేవలం 2 మెతుకులు చాలు. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన కళలు, ఆయన ప్రాపంచిక దృక్పథం, అదే విధంగా ఆయన వాడిన భాష, ఒక్కసారి చూడండి ఆయన ఏం చేయబోతున్నాడో ఈ ప్రాంతానికి మనం గెలిపిస్తే. ఈరోజు పట్టభద్రుల సమావేశం జరుగుతూ ఉన్నది. పట్టభద్రులకు ప్రతినిధిగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చునే వ్యక్తి రేపు ఆ ఫ్లోర్ లో ఏం మాట్లాడతాడనే దాని మీదనే ఈరోజు మనం ఎవరికి ఓటేయాలనే విషయం డిసైడ్ చేసుకోవాలి. వాస్తవం. మరి రోజు క్యూ న్యూస్ లో మీరు చూస్తున్నారు ఎలాంటి భాష క్యూ న్యూస్ లో వాడబడుతుంది, ఎలాంటి వ్యక్తుల మీద మరి పదప్రయోగం ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి. ఎలాంటి భాష, ఆ భాష ఎక్కడి నుంచి వస్తున్నది, ఆ భాష వెనకున్న సంస్కృతి ఏంది అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంతకుముందే తీన్మార్ మల్లన్న గారి అఫిడవిట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నా. నేను చూసిన 56 కేసులు ఉన్నాయి. 50 పట్టభద్రుల ప్రతినిధి 56 కేసులతోనే మరి చట్టసభల్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఇదేవో ఉద్యమానికి, ఒక మహోద్యమానికి సంబంధించిన కేసులు అయితే మీరు ఆలోచించవచ్చు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వందలాది కేసులు ఉద్యమకారుల మీద పెట్టిండ్రు. కానీ ఈ కేసులు అవి కాదు. ఈ కేసులు ఒకసారి చూస్తే 56 కేసులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత